ఈ 30 రూపాయలకు తయారైంది 10 రూపాయలు లాభం పెట్టుకొని బయటకి ఇస్తుంది. ఈయన 10 రూపాయలు లాభం పెట్టుకొని ఈయనకి ఇస్తుంది. ఈయన 10 రూపాయలు తీసుకొని ఈయనకి ఇస్తుంది. ఇక్కడికి వచ్చే వరకు ఏమైతుందంటే మనకి ఇప్పుడు పేస్ట్ ఉంది. పేస్ట్ సమంత వచ్చి యాడ్స్ ఇస్తుంది టీవీలో. సమంత ఇస్తుంది అంటే సమంతకు నువ్వు 20 నిమిషాలు యాడ్స్ ఇచ్చినందుకు 20 కోట్లు పోతున్నాయి. ఒక పేస్ట్ మీదనే 20 కోట్లు పోతున్నాయి. ఆమె ఏం చేస్తున్నా, ఆమె పేదోళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు డబ్బున్నోళ్ళే కదా, డబ్బున్నోళ్ళే తింటురు డబ్బులు. మనలాంటి ఇప్పుడు మధ్యవర్తిలో ఉన్నాం మనం. ఇప్పుడు పని చేసుకొని బతికి మనకేమైనా లాభం ఉందా? లేదు కదా. ఇప్పుడు మనం ఇది యాడ్స్ ఎందుకు ఇవ్వచ్చు? ఇప్పుడు ఇది కూడా వెస్టేజ్ కంపెనీ అని టీవీలో యాడ్స్ ఇవ్వచ్చు. యాడ్స్ ఇచ్చిన వాళ్ళకే పోతున్నాయి డబ్బులు. మనం ఇప్పుడు బయట తిరిగి చెప్పుకుంటే మనకి ఈ లాభం అనేది మనకి ఇస్తుంది అన్నట్టు ఈ కంపెనీ. వాళ్ళకి వెళ్ళొద్దు. ఇప్పుడు డబ్బున్నోళ్ళే కదా మొత్తం వాళ్ళు. ఇప్పుడు టీవీలో యాడ్స్ ఇచ్చే వాళ్ళు మొత్తం డబ్బున్నోళ్ళే. 20 నిమిషాలే ఇస్తారు, ఎక్కువసేపు ఉడుకుండదు. ఆ 20 నిమిషాలు ఇచ్చినందుకు 20 కోట్లు పోతాయి అన్నట్టు. ఇప్పుడు 40 రూపాయలకు తయారైంది 100 రూపాయలు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు మనకు ఈ వెస్టేజ్ కంపెనీలో తీసుకుంటే 60% మనకు లాభం ఉన్నది. ఇక్కడ ఉంది చూడు, ప్రీ ప్రొడక్ట్ అనేది ఉంటుంది ఇలా. ఇప్పుడు నాకు ఇది వాడలేదు, ఇప్పుడు టాబ్లెటే ఉంది, ఇది 625 రూపాయలు ఉంటుంది ఈ టాబ్లెట్. ఇప్పుడు నాకు ఈ టాబ్లెట్ వాడలేదు, సగం వాడినా, నాకు ఇది వాడలేదు సార్ అని మనం ఇప్పుడు సికింద్రాబాద్ స్టోర్ ఉంది, కంపెనీకి రాసి మెయిల్ పంపించి టాబ్లెట్ సగం వాడినాక ఇచ్చినా కానీ మన సగం అమౌంట్ మనకి ఇస్తుంది కంపెనీ. మరి ఇప్పుడు మనం బయట ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం, పిల్లలు పంపిస్తాం, సగం మధ్యలో వాళ్ళు తిన్నాక సగం ప్యాకెట్ తీసుకొస్తే తీసుకుంటాడా? ఓపెన్ చేసినాం, సబ్బే లేదు మనకి, ఇంకా పిల్లల్ని పంపిస్తాం, చెప్తే మనమే పోతున్నాం. మీరు ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ తీసుకొని అంటాడు. షాంపూ కానీ ఏది కానీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్ ఏదైనా